తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక రవాణా చేసే వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గంలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారని, వారిని మానుకోవాలని కోరారు. మున్సిపాలిటీ ద్వారానే ఇసుక రవాణా చేస్తామని చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే టిప్పర్ ఓనర్స్ను వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు. వీరంతా తన కోసం గత 5 ఏళ్లు పనిచేసిన వారేనని, కానీ ఇసుక తరలించి తనకు దూరం కావద్దని హెచ్చరించారు. టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడైనా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా. మీరెందుకు తోలుకోవాలా? మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాలండి. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా. దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాపం మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోరు కష్టపడ్డారు. మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించిందని మీరు యాడున్నా వదిలిపెట్టండి. టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్